హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను అనదర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ నా వర్క్ రొటీన్స్ ఎలా ఉంటాయి, అలాగే నేను నైట్ టైం చేసుకునే స్కిన్ కేర్, అలాగే కిచెన్ అంతా ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాను, అలాగే ఒక సింపుల్ డిన్నర్తో కూడా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. వీడియో లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే నేను పైకొచ్చేసాను. బట్టలు డైలీ వేస్తుంటానండి. ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి మరి అప్పుడప్పుడు వర్షాలు అవి పడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ రోజు వేసేస్తూ ఉంటానన్నమాట. నెగ్లెక్ట్ చేయకుండా మనం రేపు వేద్దాంలే అనుకున్నామంటే మళ్ళీ మనకు బట్టలు ఎక్కువైపోతాయి. ఈ వర్షం వచ్చిందంటే వాటిని ఫోల్డ్ చేసి పెట్టుకోవడము, అవి అసలు ఆరకపోవడము చిరాకు వచ్చేస్తుంది. ఇంకా పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి యూనిఫామ్స్కి కూడా ఇబ్బంది లేకుండా ఇంకా ఎప్పుడు బట్టలు అప్పుడు వేసుకుంటే మనకు కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇంకా బట్టలు అవన్నీ ఫోల్డ్ చేశాను. ఎవరి వాళ్ళకి సర్దేస్తాను. ఇప్పుడు ఫోల్డ్ చేసినప్పుడే పిల్లలవి సపరేట్గా, మావి సపరేట్గా ఒకేసారి ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా వాటిని తీసుకెళ్ళి ఆర్గనైజ్ చేసుకోవడమే. ప్రతిరోజు ఉదయం ఇల్లు అంతా ఊడ్చినప్పుడే మాపింగ్ కూడా పెట్టేస్తాను. ఎప్పుడైనా వీలు లేక ఏదైనా బిజీగా ఉండి బయటకెళ్ళి పని ఉన్నప్పుడు మాపింగ్ పెట్టను, ఈవినింగ్ పెట్టుకుంటా అనమాట. బట్ కంపల్సరీగా ఎవ్రీడే పెట్టేస్తాను. ఈవినింగ్ అయితే ఇంకా ఇల్లు కూడా ఒకసారి అంతా, ఇల్లు బయట మెట్లు అంతా ఒక్కసారి ఊడ్చేస్తాను. ఇంకా తర్వాత పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రీసెంట్గా గ్రాసరీస్ అవి తెచ్చుకున్నాను కదా, ఇప్పుడు ఇంకా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకి ఒక 15 డేస్ వరకు నిలువ ఉండేలా ఏవైనా స్నాక్స్ చేసి పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఒక బౌల్ నిండా నువ్వులు తీసుకొని వేయించి పెట్టుకున్నాను. వాటిని చల్లారిన తర్వాత అలా మిక్సీ పట్టేశాను. సేమ్ క్వాంటిటీలో పల్లీలు కూడా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టాను. సేమ్ బౌల్తో నేను బెల్లం తీసుకున్నా. నేను తీసుకునే బెల్లం కంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే. 3 ఇలాచీలు అలా వేసుకొని గ్రైండ్ చేశాను బెల్లం కూడా. ఇప్పుడు మొత్తం కూడా రుబ్బి పెట్టుకున్న నువ్వుల పిండి, పల్లీల పిండిలో ఈ బెల్లం అంతా వేసేసుకుంటున్నా. ఇందులో ఇలాచీ వేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా అందులోనే కొంచెం నెయ్యి వేసి మొత్తం కలిపేసుకోవడమే. ఇంకా మనకి ముద్ద కింద వచ్చేంత వరకు నీట్గా కలిపేసుకొని మొత్తం కలిసిపోయేలా అప్పుడు మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు అనేవి చుట్టేసుకోవచ్చు. ఇవి ఏంటంటే మనకు ఒక 15 డేస్ వరకు నిలువ ఉంటాయండి. పల్లీలు కానీ నువ్వులు కానీ మరీ పేస్టీగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చపక్కగా ఉంటేనే మనకి తినేటప్పుడు నువ్వులు పల్లీలు అవి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ బాక్స్లో కూడా ఈజీగా ఒక 2 లడ్డూలు పెట్టి పంపించేయచ్చు అనమాట. ఇటు హెల్దీ అండ్ టేస్టీ కూడా కదా. ఇంట్లో చక్కగా ఇలాంటివి చేసి పెట్టి ఒక డబ్బాలో వేసి పెట్టామంటే వాళ్ళకు కూడా చిన్న ఆకలిలాగా ఏదైనా అనిపించినప్పుడు తీసుకొని తినేస్తారు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా కొన్ని స్నాక్స్ అవి నేను చూపిస్తానండి. అలాగే ఈరోజైతే ఈ నువ్వులు పల్లీలు కలిపిన లడ్డూలు అయితే చేసి పెట్టాను. మీకు తెలుసుంటే కామెంట్లో చెప్పండి, లేదంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. మార్నింగ్ టీ అనేది బంద్ అయిపోయింది కదా, అసలు తాగాలి అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ గ్రీన్ టీయో లేదంటే జీరా వాటరు ఏదో ఒకటి తాగేస్తున్నాం అనమాట. అందుకని ఈవినింగ్ అయితే టీ మిస్ అవ్వట్లేదు. ఎలాగో వెదర్ కూడా చల్లగా అయిపోతుంది కదా, టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్గా టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నేను మా వారు తీసేసుకోవడమే. ఇంతకుముందు నేను జెమినీ వాడేదాన్ని. మధ్యలో ఒకసారి తాజ్మహల్ వాడి మళ్ళీ ఒకసారి జెమినీ తీసుకొచ్చి మళ్ళీ తాజ్మహల్కే వచ్చేసాను అనమాట. ఎప్పుడో ఒకసారి కదా తాగేది. ఇంకా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా పెడుతూ ఉంటాను కాబట్టి ఒకటి 1/2 kg టీ పౌడర్ అయితే తీసుకొచ్చాను. అప్పుడప్పుడు అల్లం టీ కూడా పెడుతుంటాను. ఈరోజైతే ఇలాచీ వేసి చేసేసాను. స్ట్రాంగ్గా భలే ఉంది టీ అయితే. ఈవినింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అలాగే టీవీలో నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ ప్రోగ్రామే చూసుకుంటూ ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాం అనమాట. దీని తర్వాత ఇంకొకసారి అటు ఇటు ఏమైనా చిన్న చిన్న పనులు అవి ఉంటే చూసుకొని డిన్నర్ ప్రిపరేషన్కి వెళ్ళిపోవడమే. నిన్నటి వీడియో కింద ఒక కామెంట్ వచ్చిందండి.
దీపారాధన చేసిన తర్వాత నాన్ వెజ్ వండొచ్చా? నేనైతే వండిన రోజు దీపారాధన చెయ్యను. ఒకవేళ చేయొచ్చంటే చేద్దామని అని. నేనైతే ఎలా అంటే మామూలుగా మార్నింగే ఫ్రెష్ అయిపోయి వంటకు ముందే నేను పూజ చేసేసుకోవడం అంతా అయిపోతుందండి. ఇంకొకటి నేను నైట్ టైం వండుతున్నాను నాన్ వెజ్ అనేది. తిన్న తర్వాత నేను దీపం పెట్టాను గానీ వండిన దానికి సంబంధం లేదు గదా! మనం పూజ చేసేసుకున్న తర్వాత వండుతాం కాబట్టి అలా ఏముండదు. ఇప్పుడు నేను నైట్ అంటే దేవుడి పాత్రలవి నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు నేను ఇంక అసలు ముట్టుకోననమాట. అటువైపు గూడా వెళ్ళను. అలా చేసుకుంటాను నేను. ఇక్కడైతే నేను డిన్నర్ కోసం జొన్న రొట్టెలు చేస్తున్నాను. జొన్న రొట్టె చక్కగా పిండి జల్లించేసుకొని ఇక్కడ వేడివేడి నీళ్ళైతే వేసి ఒకసారి స్పూన్‌తో కలిపి తర్వాత చేత్తో చక్కగా పాముతున్నాననమాట. ఇది ఎంత బాగా పామితే పిండి అంత బాగా రొట్టెలనేవి వస్తాయి. ఒకవేళ ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఇంక ఇప్పుడే నేర్చుకుంటున్నారు అన్నప్పుడు కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా రొట్టె అనేది సాగుతుంది. కొంతమంది చపాతీ కర్రతోనే రుద్దేస్తారు దీన్ని గూడా. నాకు అట్లా ఏం రాదు. నాకు ఇలా చేత్తో చేయడమే వస్తుందనమాట. చక్కగా ఆ ప్లేస్ అంతా నేను ఎక్కడైతే రొట్టె చేస్తానో అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను రొట్టె అనేది కొట్టడం స్టార్ట్ చేస్తా. ఏమంటే మనం పొడి పిండితో చేస్తుంటాము. కొంతమంది ఏమంటే తడి క్లాత్ మీద కూడా రొట్టె చేస్తారంట. నాకు మరి రాదండి. ఇంతకుముందు కూడా మన ఛానల్‌లో కామెంట్స్‌లో చెప్పున్నారు. నాకైతే తెలిసిన పద్ధతి అయితే ఇదే. పెళ్లి కాకముందు అసలు వచ్చేదే కాదు. నాకు మా అత్తమ్మ నేర్పించారనమాట. నాకు కొంచెం టైం పట్టింది. బాగా చూసేదాన్ని, అబ్జర్వ్ చేసేదాన్ననమాట అసలు ఎలా చేస్తున్నారు అని. తర్వాత వచ్చేసిందనమాట. ఫస్ట్ డేస్‌లో కొంచెం మందంగా వచ్చినా ఇప్పుడంతా పలచగా చేసేస్తాను ఈజీగా. ఇంకా ఇంట్లో కూడా అందరూ తినేస్తారు. డిన్నర్ టైమ్స్‌లో ఎలాగో చపాతీయో, జొన్న రొట్టెనో ఉంటుంది కాబట్టి ఈరోజు చికెన్ ఫ్రైకి జొన్న రొట్టె బావుంటుందని చెప్పి చేసేస్తున్నా. అలాగే ఉదయం చేసిన కొంచెం గంగవాయలాకు పప్పు ఉంది. ఆ పప్పుకు ఈ ఫ్రైకి, రొట్టెకి సరిపోతుందని చెప్పి ఇలా చేసేస్తున్నాను. రొట్టె కాల్చేటప్పుడు మంట ఎప్పుడు గానీ పెద్దగానే ఉండాలి. అలా అయితేనే ఈవెన్‌గా కాలుతుంది. ఈ జొన్న పిండిలో నేను 1 కేజీ తెల్ల జొన్నలు వాడితే 1 కేజీ పచ్చ జొన్నలు వేసి పట్టించేస్తాననమాట చక్కగా. మనం పట్టించినా కూడా డైరెక్ట్‌గా చేస్తే రొట్టె అనేది అసలు సరిగ్గా రాదు. ఎందుకంటే అంత పొట్టులాగా అలా ఉంటుంది కాబట్టి అస్సలు సాగదనమాట. అందుకని తప్పకుండా జల్లించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనం ఇలా స్పూన్‌తో చక్కగా ఇలా నొక్కుతూ ఉంటే బాగా కాలుతుందనమాట. అలా వేసి వదిలేసామంటే ఈవెన్‌గా కాలదు. తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది అంత బాగుండదనమాట. ఇంకా నైట్ టైమ్స్ అయితే ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా పిల్లలు కూడా తినేస్తారు. మా చిన్నోడు ఒకప్పుడు తినకపోయేది. ఇప్పుడు బాగా తింటున్నాడు వాడు కూడా. అందుకని ఇంకా అందరికీ ఇలాగే చేస్తూ ఉంటా. నాకు పీట మీద అలా చేయడం అలవాటు లేదండి. ఇంకా ఈ బండ పైన ఇలా చేసేస్తూ ఉంటాను. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంతకుముందు చాలాసార్లు రెసిపీ షేర్ చేశానని చెప్పేసి ఈసారి చూపించలేదు. ఇంకా ఉదయం ఉన్న గొంగవాయల కూర పప్పు, అలాగే చికెన్ ఫ్రై, రొట్టెలతో డిన్నర్ అయితే ఫినిష్ చేశాము. అలాగే ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అనేది కంపల్సరీగా నేను నైటే చేసేసుకుంటానండి. ఇంకా రొట్టె చేసామంటే ఆల్మోస్ట్ పిండి అంతా అలా స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం కూడా ఇలా వైట్ వైప్స్‌తో క్లీన్ చేసుకుంటున్నా. తడి క్లాత్‌తో తుడిచామంటే కొంచెం కొంచెంగా ఉంటుంది. ఇలా వెట్ వైప్స్ అయితే ఏమైతుందంటే చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఏరియాస్ గానీ, అలాగే స్టవ్ కింద, బ్యాక్ సైడ్ ఇదంతా కూడా నీట్‌గా చేసేసుకుంటే కొంచెం ఇవన్నీ మనం నైటే గనుక చేసుకుంటే ఏంటంటే ఉదయానికి మనకు ఇబ్బంది అనేది ఉండదు. కిచెన్ కూడా మనం మార్నింగ్ రాగానే నీట్‌గా ఉంటుంది కదా! సో, వెంటనే ఒక్కసారి అలా మళ్ళొక్కసారి జల్లించుకొని వాటర్ అలా తుడుచుకుంటే సరిపోతుందనమాట. మార్నింగ్ ఫ్రెష్‌గా వంట అనేది మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత హాయిగా ఉంటుందో చూస్తుంటేనే కొంచెం చీమలు, బొద్దింకలు అవి కూడా రావు. అందుకని నేను నైట్ టైం ఆల్మోస్ట్ ఇవి చేసేసుకుంటాను. ఇంకా స్కిన్ కేర్ విషయానికొస్తే ఎప్పుడైనా ఒకసారి ఇలాగా టమాటా పైన కొంచెం షుగర్, హనీ వేసేసి స్కిన్‌కి అంతా కూడా రబ్ చేసుకుంటూ ఉంటాను. ఈ టమాటా జ్యూస్ కానీ అందులోనే మనకి షుగర్, హనీ అన్నీ వేస్తాం కాబట్టి స్కిన్‌కి అనేది మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. అలాగే కొంచెం మనకి మసాజ్ అయినట్టుగా కూడా ఉంటుంది. స్కిన్ కూడా మాయిశ్చరైజర్‌గా బాగుంటుందన్నమాట. అంతా కూడా రబ్ చేసేసుకొని ఒకసారి వెట్ వైప్స్‌తో క్లీన్ చేసేసి అలాగే మాయిశ్చరైజర్ అనేది రాసుకుంటున్నా. ఇది నైట్ క్రీమ్ అనమాట. లోటస్ గ్లూది వైట్నింగ్ క్రీమ్. నైట్ టైం మాత్రమే అప్లై చేసుకుంటాను కంపల్సరీగా.
లేదంటే గుడ్ వైబ్స్ వాళ్ళది రోజ్ హిప్ సీరం ఉంటుంది కదా, సీరం కూడా చాలా బాగుంటుంది స్కిన్కి, సాఫ్ట్గా భలే ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు కొంచెం మనం ఇలా స్కిన్ కేర్ కనుక చేసుకుంటే బాగుంటుంది, హెల్దీగా స్కిన్ కూడా మసాజ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ వరకు మంచి గ్లోయింగ్గా బాగుంటుందన్నమాట. సో ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను. నా నైట్ టైం కిచెన్ క్లీనింగ్ అండ్ వర్క్ రొటీన్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.